మాక్లూరు మండలం మాణిక్ బండర్ చెక్క దగ్గర బుధవారం అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దడ్డు గంగాధర్ మాట్లాడుతూ మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్లో జరిగే అఖిల భారత రైతు సంఘం జాతీయ మహాసభలో ఈ నెల 21, 22, 23 తేదీల్లో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని రైతులను ఆయన కోరారు. దేశానికి రైతే రాజు అని చెప్పుకుంటున్న పాలకులు ఇవాళ రైతులను నిలువున దోపిడీ చేస్తున్నారని ఆయన అన్నారు. నిజామాబాద్ పసుపు రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా రైతులను నానా ఇబ్బందులు గురిచేస్తున్నారని అన్నారు. కనీస మద్దతు ధర 20,000 రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూమి లేని రైతులకు 3 ఎకరాలు భూమి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆదివాసులకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసుకున్న లక్షల ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ఆ భూమిని పేదలకు పంచాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జాతీయ మహాసభలు మహారాష్ట్రం నాందేడ్లో జరుగు జాతీయ మహాసభలు విజయవంతం చేయాలని చెప్పి నిజామాబాద్ జిల్లా అఖిల భారత రైతు కూలీ సంఘం రైతులను కోరుతా ఉన్నది. ప్రభుత్వం రైతులకు వాగ్దానం చేసినటువంటి అనేక హామీలను వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ రాబోయే రోజుల్లో రైతులకు పంటలు ఎండిపోతున్న రైతులకు నీరు ఇవ్వడం లేదు, నీళ్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఈ మహాసభలు ప్రత్యేకించి అనేక రాష్ట్రాలలో సంఖ్యలలో రైతులు హాజరై గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి 500 రూపాయలు అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలో అనేక మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. పసుపుకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, గిట్టుబాటు ధర 20,000 ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా కోరుతూ ఉన్నాం. ఈ నెల 21, 22, 23 జరుగు జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి నిజామాబాద్ రైతులను కోరుతూ ఉన్నాం.